హాయ్ అండి, అందరికీ నమస్కారం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్. వివేకానందరెడ్డి కూతురు సునీత మరియు ఆమె భర్త అయిన రాజశేఖర్ రెడ్డిలపై కేసు నమోదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. వివేకా కుమార్తె సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సిబిఐ రామ్ సింగ్పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు. అలాగే వివేకా పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 15వ తేదీన పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరిలో పులివెందుల కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా ఎస్పీ రామ్ సింగ్ వేధించారని, సునీత, రాజశేఖర్ రెడ్డి కూడా సిబిఐ చెప్పినట్లు నడుచుకోవాలని, తనను బెదిరించినట్లు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన పులివెందుల కోర్టు చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు పులివెందుల పోలీసులు ఈ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.